వెల్కమ్ టు మై ఛానల్ లీలాకన్ని. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ బోండా ఎలా చేయాలో చూపించబోతున్నాను. నా వీడియో మీరు చివరి దాకా చూసి తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. సో దీనికోసం నేను ఇక్కడ ఒక 1/4 kg అంత శనగపిండి, జల్లించిన శనగపిండి తీసుకొని దీంట్లో ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత సోడా, అలాగే టేస్ట్కి సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అంత కారం, మీకు స్పైస్కి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ, బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, కొంచెం పల్చగా వచ్చే వరకు ఇలా ఎక్కడ ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకునే ఎగ్స్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఎగ్గా వేసుకోవచ్చు, హాఫ్గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా 4 పీసెస్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో చిన్న చిన్నగా ఉంటే బాగా కుక్ అవుతాయి కాబట్టి నేను ఇక్కడ 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇవి టేస్ట్ ఒకటే కాదండి, హెల్త్ వైజ్కి వస్తే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్ బోండా హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని ఈ బ్యాటర్లో మనం డిప్ చేసుకోవాలి. సో ఎగ్ని ఫుల్గా ఇలా బ్యాటర్లో డిప్ చేసుకొని మనం ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకున్న ఆయిల్లోకి మనం దీంట్లోకి వేసుకోవాలి. సో మనం ఎగ్స్ అన్నీ డిప్ చేసేసుకొని ఇలా వేసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా అన్నీ తిప్పుకుంటూ అన్ని వేపులా ఇలా వేగేలాగా మనం ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ వేగాక దీన్ని తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా అన్నీ సర్వ్ చేసుకొని దీనిపైన మీరు చిల్లీ పౌడర్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని దీన్ని సాస్లో కూడా డిప్ చేసుకొని తినొచ్చండి.